మమ్మీ, మా స్కూల్లో టీచర్ అన్నారు కాశీ మజిలీ కథలు మీకు తెలుసా అని. అమ్మో, కాశీ మజిలీ కథలే ఎప్పటివో. వాటిని గుర్తు చేశారా మీ టీచర్? అవునమ్మా, చాలా బాగుంటాయంట. ఇప్పుడు కార్టూన్స్ అవి చూసి మాకు బోర్ కొట్టిందమ్మా. మాకు కాశీ మజిలీ కథలు చెప్తావా? వినడానికి సరదాగానే ఉంటాయి. మరి చెప్తాను, ఓపిగ్గా వింటారా? ఓ, వింటాం మమ్మీ. కాశీ మజిలీ కథల్లో మొట్టమొదటిది మణిసిద్ధుని కథ. మణిసిద్ధుని కథ చెప్పు మమ్మీ. ఒకానొక కాలంలో కొల్లాపురంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగాలను పరిపూర్ణంగా చదివాడు. అందులో చెప్పిన రీతిగా అన్ని ధర్మాలను పాటిస్తూ సక్రమమైన మార్గంలో చాలా ధనం సంపాదించాడు. అలాగే తాను సంపాదించిన ధనం సద్వినియోగం చేయడానికి ఎన్నెన్నో యజ్ఞయాగాలు చేసి బ్రాహ్మణ విద్వాంసులలో ఉత్తముడని పేరు పొందాడు. చాలా కాలం వరకు సంతానం లేని ఆ బ్రాహ్మణునికి ఈ యజ్ఞయాగాల ఫలితంగా అగ్నిహోత్రుని దయ వల్ల ఒక కుమారుడు జన్మించాడు. లేక కలిగిన కొడుకు కావడం వల్ల యజ్ఞశర్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ సంతోష సందర్భాన్ని పురస్కరించుకొని పేదలకు దాన ధర్మాలు ఎన్నో చేశాడు. ఆ పుత్రునికి గుణనిధి అని పేరు పెట్టాడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా వర్ధిల్లి మంచి రూపానికి తగ్గ గుణాలు వికసించేలా ప్రజ్ఞా పాఠవాలను కలిగి గుణనిధి అనే పేరు సార్థకం చేసుకున్నాడు. గుణనిధి అంటే మంచి బాలుడా మమ్మీ? అవును, గుడ్ బాయ్ అని. సకాలంలో ఉపనయనం జరిగింది ఆ బాలునికి. బ్రహ్మచర్య దీక్ష గ్రహించి విద్యాభ్యాసంలో ప్రవేశించాడు. చదువు మొదలెట్టిన నాటి నుంచి అవన్నీ పూర్వజన్మలోనే పరిచయము ఉన్నట్లు అచిరకాలంలోనే విద్యలన్నీ అతనికి వచ్చేశాయి. గుణనిధి అపార జ్ఞానవంతుడయ్యాడు. వేదాంగాలైన తర్కం, వ్యాకరణం అన్ని శాస్త్రాలు అతనికి నాలుక మీదనే ఉన్నాయా అన్నట్లు అతడు నిరంతరం చదివేస్తూ ఉండేవాడు. సాధన వల్ల చదివిన చదువు మరింత పదును తేలుతుంది కదా. గుణనిధి పాండిత్యంలో మేటి అనిపించుకున్నాడు. ఆ యువకునికి యుక్త వయసు రాగానే వివాహం చేద్దామని సంకల్పించిన తండ్రి ఒకరోజు పుత్రుని చేరి ఇలా పిలిచి ఇలా అన్నాడు. నాయనా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు వివాహం పట్ల విముఖత చూపిస్తున్నావని మీ అమ్మ వల్ల తెలిసినది, నిజమేనా? ఆ ప్రశ్నకు గుణనిధి, నిజమే, పెళ్లి ఎందుకు చేసుకోవాలి తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు. ఈ విషయం మీద ఆ తండ్రి కొడుకులకు ఈ విధంగా సంభాషణ జరిగింది. అదేం ప్రశ్న అబ్బాయి? వివాహం చేసుకోవడం ఆనందంగా సుఖపడడం కోసమే. ఏ సుఖం, ఏ ఆనందం? లోకంలో అందరూ ఎటువంటి సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నారో అదే అనుకో. అయితే తండ్రి, మన సాంప్రదాయాలకు సంబంధించి నాకు కొన్ని సందేహాలున్నాయి, అడగనా? కోప్పడకుండా తీరుస్తారా? వేదాంగ పారంగతుడైన ఆ తండ్రి కొడుకు కలిగిన సందేహాలు తీర్చలేకపోవడమేమిటి, అడగమన్నాడు. అప్పుడు గుణనిధి, నాకు ఉపనయనం చేస్తున్నప్పుడు నా మెడలో ఈ 3 పోగుల జన్యం వేశారు కదా, దీని సాంప్రదాయం ఏమిటి? అందుకు తండ్రి, నాయనా, పాండిత్యంలో నా అంతటి వాడివి, నీకు తెలియక అడిగావని నేను అనుకోను. అయినప్పటికీ ఉపనిషత్తు సారాంశాన్ని మరొక్కసారి 3 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనకు 2 నేత్రాలు ఉంటాయి కదా. నుదుటి మధ్యలో జ్ఞాన నేత్రం ఉంటుంది. అది తెరిచే ప్రక్రియనే ఉపనయనం అంటారని నీకు తెలిసిందే. ఉప అంటే అధికంగా ఉండే, నయనం అంటే కన్ను అని. ఇది ఎలా తెరవబడుతుంది? యజ్ఞోపవేతం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలను యజ్ఞోపవేతాలంటారని శాస్త్రం. మరి
ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ముక్కు రంధ్రాల ద్వారానే కదా జరిగేది. కుడి ముక్కు రంధ్రం గుండా ఇడ అని పేరు గలది. ఎడమ శ్వాస రంధ్రం నుండి పింగళ అనేది, నుదుటి మధ్య నుండి సుషుమ్న అనేది పేర్లు కలిగి ఉన్నటువంటి 3 నాడులు మెదడుకు నడుస్తూ ఉంటాయి. శరీరంలో ఉండే 108 సూక్ష్మ నాడుల్లోనూ వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి రజసత్వ తమో గుణాలను ప్రేరేపిస్తూ ఉంటాయి. అంటే దేహతత్వాన్ని ఇవి ప్రభావితం చేస్తాయని అర్థం. ఈ 3 తత్వాలకు ప్రతీకలే 3 జంధ్యపోగులు. వీటిలో సుషుమ్న నాడి సత్వగుణాన్ని సూచిస్తుంది. నుదుటి మధ్యలో ఉన్న దీన్ని తెరిచినవాడు సత్వగుణాన్ని అధికంగా కలిగి ఉంటాడు. బ్రాహ్మణుడు ఈ గుణాన్ని అధికంగా కలిగి ఉంటేనే జ్ఞానం సంపాదించగలుగుతాడు. కనుకనే జ్ఞాన గ్రంథి అనే ముడి కలిగి ఉన్న జంధ్యం వేసి అంతర్గతంగా ఉన్న 3వ నేత్రాన్ని తెరిపిస్తారు. ఆ తర్వాతనే విద్యాభ్యాసం. సత్వగుణ ప్రధానమైన ఈ కన్ను తెరవడం ద్వారా శాస్త్రాలు, వాటి అంతరార్థాలు చక్కగా బోధపడతాయి. దీనితో ద్విజులమై మనకు 2వ జన్మ సిద్ధిస్తుంది. ఇదంతా ఉపనిషత్తుల్లో ఉన్నదే ఉంది, కానీ వివరంగా తెలియలేదు. మరి వివాహ సమయంలో 2వ యజ్ఞోపవేతం వేస్తారు కదా, అది దేనికి? ఇటువంటి సత్వగుణ తత్వం కలిగిన మరొక దేహదారి యొక్క దేహభారం తన మీద పడబోతూ ఉన్నదన్న సూచన అనుక్షణం గుర్తు చేయడానికే. భర్త అంటే భరించువాడు కదా. మరి తండ్రి, వివాహం అనే పదానికి నిర్వచనం ఏమిటి? వివాహం అంటే నిరంతరాయంగా పైన చెప్పిన మరొక దేహదారి బరువును మోయడం అన్నమాట. యజ్ఞాలు చేసిన పుణ్యపురుషులు మీరు, మోక్షదాయకమైన యాగాలెన్నింటినో చేసిన విద్వాంసులు కూడా. మోక్షం అంటే బంధాలను విడగొట్టేది కదా. అన్నీ తెలిసిన మీరు ఈ యజ్ఞోపవీతాల వల్ల బరువు మోయడం, భారం వహించమని చెప్పడం, బంధం ఏర్పరచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అదేం న్యాయం అని అడిగాడు. విద్వాంసుడైన వాడికి విచక్షణ ఉంటుంది కదా. ఏది హితమైనదో అది అవలంబిస్తాడు. కామిగాని వాడు మోక్షగామి కాడు అన్నారు. కామం అంటే శారీరక వాంఛలే కావు, అన్ని రకాల కోరికలను కామం అని పిలుస్తారు. కనుక ఇహలోక వాంఛలన్నీ సకామం వలె నెరవేర్చుకుని తర్వాత మోక్ష మార్గం గురించి ఆలోచిస్తారు. ఇది తెలిసే సన్యాసులు జంధ్యం తీసివేస్తారు. దీనివల్లనే జగమెరిగిన బ్రాహ్మణులకు జంధ్యం ఎందుకు అనే సామెత వచ్చింది. తండ్రి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిది లేదు, అన్నీ తెలిసి నన్ను ఇలా పెళ్లి చేసుకోమని బోధిస్తావు దేనికి అన్నాడు కొడుకు. పార్క్లోకి వచ్చిన కథలు చెప్పుకుంటున్నారా? అవునంటీ, రండి మీరు వినండి. మాకు ఈ కథ ఏమీ అర్థం అవ్వట్లేదు, మేము వెళ్ళి ఆడుకుంటాం. ఏంటి అర్థం అవ్వట్లేదా కథలు? ఆ టీచర్ కాశీ మజిలీ కథలు బాగుంటాయి అన్నారు, మాకేమో అర్థం అవ్వట్లేదు. వినండి, వింటే అదే అర్థమవుతుంది. మమ్మీ బాయ్ మమ్మీ, మేము వెళ్ళి ఆడుకుంటాం. అలాగేరా నాన్న, వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. ఎక్కడి వరకు చెప్పావేంటి కదా? అదా, గుణనిధి పెళ్లి చేసుకోనని తండ్రితో తర్కానికి దిగుతాడు కదా, అక్కడి వరకు వచ్చేసావా? సరే లక్ష్మి, మేము వింటాం, చెప్పు. ఈ కథలు వింటే చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. తండ్రి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిది లేదు, అన్నీ తెలిసి నన్ను ఇలా పెళ్లి చేసుకోమని బోధిస్తావు దేనికి అన్న గుణనిధితో, వత్స, సన్యాసులకు సంబంధించిన సంప్రదాయాలు తెలుసుకునే సమయం ఇది కాదు. బ్రహ్మచారిగా ఉన్న నువ్వు గృహస్థుడివై కొడుకుల్ని కని మనవల్ని కూడా పుట్టాక అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు ఇటువంటివి ఆలోచించాలి. ఇది లోకాచారం. ఏ పనైనా ప్రారంభించడానికి ముందే కారణం తెలుసుకుని చేయడం మంచిది కదా. ఈ దేహభారాన్ని వదిలించుకో అంటూ గుర్తుగా వేయబడ్డ జన్యమే ఒక బరువు, దీనికి తోడు 2వ బరువు బాధ్యతగా మోయమని చెప్తున్నారే. తండ్రి,
అన్నీ తెలిసి మంచిదారి చూపించక ముళ్ళ మార్గాన్ని నడవమంటున్నారే. లేదు నాయనా, తెలిసే చెప్తున్నాను. ఇప్పుడు ఇవి నువ్వు అనదగ్గ మాటలు కావు. గృహస్థాశ్రమం ముఖ్యమైనది. ఎందుకంటే మన వంటి గృహస్థులు చల్లగా ఉంటేనే బ్రహ్మచర్యులకైనా యతి పుంగవులకైనా తపస్సు చేసుకునే వారికైనా భిక్ష లభిస్తుంది. మన మాదిరిగా గృహస్థులు లేకుండా ఉంటే ఆ పరిస్థితి ఒక్కసారి చూపించు. ఎవరికైనా భిక్ష పెట్టేవారు ఎవరుంటారు? అందువల్ల గృహస్థుడు అందరికంటే అధికుడు. తండ్రి, మీరు ఎన్ని చెప్పినా సముద్రం లాంటి సంసారంలో నేను పడదలుచుకోలేదు. ఆ వలలో చిక్కుకున్న వారికి ధనార్జన చేయాల్సిన పరిస్థితి, ఆసక్తి ఉండక తప్పవు. ఏదో ఒక కడుపు అంటే నింపుకోవచ్చు, కానీ భార్యాపుత్రులు ఇలా కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించే బాధ్యతలలో గృహస్థుడు ఎలాంటి కష్టాలు పడాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అనుక్షణం భార్య జలగల రక్తాన్ని పీల్చేస్తూ ఉంటే ఆమె మీది మమకారం చేత ఆమె మాటలు చేతలు మోహం పుట్టిస్తున్నాయే అనుకుంటూ మూర్ఖుడు అది మరచి సుఖం అనుకొని ఆనందిస్తుంటాడు. భోగాల మీద ఆసక్తి వల్ల ధనం కోల్పోయే పురుషుణ్ణి స్త్రీ తన కుటిల సంభాషణతో మరింతగా హరింపజేస్తుంది. ఈ నయాగారపు మాటల మత్తులో పడి పురుషుడు ఒక్కొక్కటే క్రమంగా కోల్పోతూ ఉంటాడు. తాను ఏమేమి పోగొట్టుకున్నాడో తెలియరానంత నేర్పుగా మాయ చేయగల రూపం, మాట, వర్తనం స్త్రీ సొత్తు. నిరంతరం డబ్బు సంపాదించవలసిన అవసరం వల్ల నిద్రా సుఖం ఉండదు పురుషునికి. ఇన్ని మాటలెలా? పురుషుడు అన్ని విధాలా మోసపోవడానికి బ్రహ్మ ఈ పెళ్లి అనేది కల్పించాడు. తండ్రి, జనక మహర్షి అంతటి వారే అందరూ కాలేరు. సుఖ మహర్షి అంతటి వాడికే జ్ఞానబోధ చేయగలిగిన మహారాజు జనకుడు. ఒకవైపు గృహస్థ ధర్మాలు నిర్వహిస్తూనే జ్ఞానం ఆర్జించడం అందరికీ సాధ్యం కానిది. నీ వంటి జనకుని ముందు నేను అహంకరించి ప్రవర్తించాను అనుకోకు మహాత్మా. సన్మార్గం ఉపదేశించకుండా నరకప్రాయమైన సంసార కోపంలో పడమని ఎందుకు చెప్తావు? నాకు పెళ్ళి అక్కర్లేదు అని స్పష్టంగాను సుదీర్ఘంగాను చెప్పాడు గుణనిధి. మరి తర్వాత కదా నువ్వు చెప్పాలి ప్రసన్న. రేపు చెప్తావా మరి? అలాగే, తప్పక చెప్తాను. సరే పదండి, ఆలస్యం అవుతుంది, ఇళ్ళకి వెళ్ళాలిగా. పదండి పదండి. ఫ్రెండ్స్, మా కాశీ మజిలీ కథలు మీకు నచ్చాయా? నచ్చితే మా జై విహారీకి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో భాగంలో మరలా రేపు కలుసుకుందాం. మీ జయ విహారీ.